ఒకటే పుస్తకం కాకుండా వేరు వేరు పుస్తకాలు చదవండి. ఒక పుస్తకం చదివితే మనకు దాంట్లో అర్థం కాకపోవచ్చండి. కాబట్టి 2, 3 పుస్తకాలు చదవండి. అంటే 2, 3 పుస్తకాలు మొత్తం చదవడం అని కాదు. ఇక్కడ మీకు ఏ టాపిక్ అయితే అర్థం కావట్లేదో ఆ టాపిక్‌ని ఆ పుస్తకంలో కాకుండా వేరే పుస్తకంలో చదవండి. ఆ పుస్తకంలో అది ఈజీగా, తేలిగ్గా ఉండొచ్చు. మంచి ఎక్స్‌ప్లనేషన్‌తో ఉండొచ్చు. లేదా దానికి సంబంధించినటువంటి ఒక వీడియో గాని లేదా ఇంకొక సోర్స్ మీద ఆధారపడండి. మనం ఒకటే పుస్తకాన్ని ఉంటే కొన్ని అందులో చాలా బాగా అర్థం అయ్యే విధంగా రాసి ఉండొచ్చు. కొన్ని అర్థం కాకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి మీకు ఏదైతే అర్థం కాలేదో దాన్ని ఆల్టర్‌నేటివ్‌గా వేరే పుస్తకంలో చదవండి. లేదా వేరే వాళ్ళ నుంచి వినండి. వేరే వాళ్ళతోని చెప్పించుకోండి. అంతేగాని అది నాకు అర్థం కాలేదని వదిలేయొద్దు. అలా అన్నీ అర్థం కాలేదని వదిలేసుకుంటూ వెళ్తే మీకు చదివినవి ఒక 3, 4 ఉంటాయండి. అవి ఎగ్జామ్‌లో రాకపోవచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే మీకు అర్థం కావాలి లేదా చదివింది గుర్తుండాలి అంటే ఒక్కటే ఆ టాపిక్‌ని ఏదైతే మీకు అర్థం కాదో అది ఇంకొక పుస్తకం నుంచి చదవండి. మనకు కాన్సంట్రేషన్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ అర్థం కావాలి. అర్థమైతే అది గుర్తుంటది. ఈ రెండే పదాలండి మొత్తం అంతా విద్యార్థులంతా గమనించింది. మనం చదివింది అర్థం కావాలి. అర్థమైంది మన బ్రెయిన్‌లో ప్రింట్ కావాలి. మనకు సమయానికి అది గుర్తుకు రావాలి. ఎగ్జామ్‌లో ఉపయోగపడాలి. వీటి కొరకే ఈ ప్రయత్నాలు. ఇన్ని రకాల టెక్నిక్‌లు, ఇన్ని రకాల వ్యూహాలు, స్ట్రాటజీస్, ఇన్ని రకాల పరిష్కార మార్గాలు. డెఫినెట్‌గా ఇవన్నీ పాటిస్తే కొంతవరకైనా మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది.